హైదరాబాద్ లో పిల్లల అక్రమ రవాణా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలను కిడ్నాప్ చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. ఇక పిల్లలు లేని వారిని టార్గెట్ చేసి కిడ్నాప్ చేసిన పిల్లలను వారికి విక్రయిస్తున్నారని చందానగర్ డీఐ భాస్కర్ తెలిపారు. ఈ కేసులో 6 చిన్నారులను రెస్క్యూ చేశామంటున్న డీఐ భాస్కర్ తో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. పిల్లల్ని కిడ్నాప్ చేసి విక్రయిస్తున్న 5 సభ్యుల ముఠాను చందానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 6 చిన్నారులను రెస్క్యూ చేశారు. ఈ 5 నిందితుల ముఠా ఎంతకాలంగా పిల్లల్ని కిడ్నాప్ చేస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారు అన్న అంశాల గురించి మనతో మాట్లాడడానికి చందానగర్ డీఐ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అసలు ఈ ముఠాకు సంబంధించినటువంటి అంశం మీద మీరు దర్యాప్తు ఎలా కొనసాగించారు? కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? ఇందులో శివారి పోచమ్మ అని చెప్పేసి కంప్లైంట్. ఈమె వీళ్ళ బాబు 26 ఆగస్టు రోజు లాస్ట్ మంత్ 26 ఆగస్టు రోజు ఇంటి ముందర ఆడుకుంటూ తప్పిపోయినాడని కంప్లైంట్. అయితే ఈమెకి 20 డేస్ బాబు ఉంటాడు. వీళ్ళ పేరెంట్స్తో కలిసి నీలోఫర్ హాస్పిటల్కి వెళ్ళింది. ఈమె రిటర్న్ వచ్చి చూసేసరికి బాబు లేడు. ఆ రోజంతా వెతికింది. నెక్స్ట్ రోజు సాయంత్రం వరకు వెతికి 27 నాడు సాయంత్రం 5 గంటలకు పోలీస్ స్టేషన్కి వచ్చేసి సార్ ఇట్లా మా బాబు తప్పిపోయిందని కంప్లైంట్ ఇచ్చారు. మా ఎస్హెచ్ఓ గారు వెంటనే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మేము ఇన్వెస్టిగేషన్ నాకు ఇచ్చారు. నేను వెంటనే మా క్రైమ్ టీం అందరినీ అలర్ట్ చేసేసి 2 టీంలు ఫామ్ చేసినాము. ఆ రోజు మొత్తం సీసీటీవీలు చెక్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే బాబుతో బాగా చనువు పెంచుకున్న వ్యక్తి బాబును కొద్ది దూరం తీసుకెళ్ళి ఆ తర్వాత మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయింది. మాకు పటాన్చెరు వరకు లీడ్ వచ్చింది. పటాన్చెరు తర్వాత మిస్ అయిపోయింది. ఆ తర్వాత పటాన్చెరు తర్వాత ఆ వ్యక్తుల్ని మేము సీసీటీవీల ద్వారా గుర్తించినాము. గుర్తించిన తర్వాత నిన్న ఉదయం 12 గంటలకు మేము పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఎంక్వైరీ చేస్తే ఇంట్రాగేషన్లో చిలుకూరి రాజు, ఈయన మెయిన్ కింగ్ పిన్ అనమాట. ఈయన లాస్ట్ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా ఇదే పని చేస్తూ ఉన్నాడు. ఈయన ఆయుర్వేదిక్ మందులు అమ్ముతాడు. పటాన్చెరు, ఆర్సీపురం ఈ ఏరియాలో రోడ్డు పక్కన సినిమా థియేటర్ల ముందు అందరికీ మసాజులు చేసుకుంటూ ఆయిల్ అమ్ముతారు అనమాట, ఆయుర్వేదిక్ ఆయిల్. ఇందులో కేవలం రాజు మాత్రమే ఉన్నారా? రాజుకు సహకరించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ముఖ్యంగా రాజు ఈ పిల్లల్ని కిడ్నాప్ చేసిన తర్వాత ఎవరికి విక్రయిస్తాడు? అయితే తర్వాత రాజుకు పటాన్చెరు లిమిట్స్లో కూరగాయలు అమ్ముకునే మహమ్మద్ ఆసిఫ్ ఈయన పరిచయం అవుతాడు అనమాట. ఈ మహమ్మద్ ఆసిఫ్కి రిజ్వానా అని ఒక డాక్టర్ ఉంటుంది సిద్దిపేటలో. ఈమెకి నర్సింగ్ హోమ్ ఉంటుంది. అయితే ఆ కాంటాక్ట్స్ ద్వారా రిజ్వానాకు ఎవరైతే పేరెంట్స్ మాకు పిల్లలు లేరు అని చెప్పేసి వాళ్ళు ఎవరైనా రీచ్ అయితే ఈమె ఏం చేస్తారంటే ఆసిఫ్ని అడుగుతుంది. ఆసిఫ్ని అడిగిన తర్వాత ఆసిఫ్ ఈయనకు పురమాయిస్తాడు రాజుకు. రాజు ప్లాన్ చేసి చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి ఆసిఫ్కి అప్పగిస్తే ఆసిఫ్ తీసుకెళ్ళి రిజ్వానా త్రూ ఎవరైతే నీడీ ఉంటారో వాళ్లకు చేరడం. వీళ్ళు ఈ విధంగా లేటెస్ట్ అయితే అఖిల్ అనే అబ్బాయిని మొన్న 26 రోజు మా దగ్గర మిస్సింగ్ ఉన్నాడో కిడ్నాప్, ఈ అబ్బాయిని 7 లక్షలకు అమ్మడం జరిగింది. 7 lakhs. అంతకంటే ముందు 3.5 లక్షలు, 1,50,000, 42,000 ఈ రకంగా వీళ్ళు ఇదే ఆదాయంగా చూసుకున్నారు అనమాట. రిజ్వానా పాత్ర ఏంటి సార్? ఎందుకంటే రిజ్వానా క్లినిక్ నడుపుతుందని చెప్పేసి మీరే చెప్తున్నారు. ఆమె నుంచి పిల్లల్ని ఈ విక్రయాలు కొనసాగిస్తున్నట్టు చెప్తున్నారు. రిజ్వానాకు సంబంధించినటువంటి ముఖ్యమైన పాత్ర ఏంటి దీంట్లో? రిజ్వానా ప్రధాన పాత్ర ఏంటంటే రిజ్వానా నర్సింగ్ హోమ్ ఉంది కాబట్టి అక్కడికి వచ్చి పేరెంట్స్ అడుగుతారనమాట ఈమెను, మేడం ఎవరన్నా మాకు పిల్లలు లేరు, ఎవరైనా మీ దగ్గరకు వస్తుంటారు కదా, ఎవరైనా పిల్లలు అవసరం లేకపోతే మాకు అప్పగియండి అని. ఈమె దాన్ని ఆసరాగా చేసుకొని మంచి రేట్లు చెప్పేసి దీంట్లో ఈమె కమిషన్ తీసుకోవడం, దాన్ని ఒక బిజినెస్గా మార్చుకుంది ఈమె నర్సింగ్ హోమ్ని. కేసులో ప్రజెంట్ ఇప్పుడు ఒక తండ్రి కూడా తన 2 పిల్లలను స్వచ్ఛందంగా అమ్మినట్టుగా మీరు గుర్తించారు. సో అతని మీద చర్యలు ఎలా ఉండబోతున్నాయి? తర్వాత పిల్లల్ని కొనుగోలు చేసినటువంటి వీరి విషయంలో మీ చర్యలు ఎలా ఉండబోతున్నాయి అని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. ఎందుకంటే మన దగ్గర అడాప్షన్ ఉంది, ఆల్రెడీ అడాప్షన్ యాక్ట్ ఉంది. ఈ వైలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ప్రస్తుతం 6 పిల్లల్ని ఇప్పటికే చందానగర్ పోలీసులు రెస్క్యూ చేసి వారి తల్లిదండ్రులకు అప్పగించేటటువంటి ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ ముఠా అంతా కూడా గత 5 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల్లో చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి సిద్దిపేటలో క్లినిక్ నడుపుతున్నటువంటి రిజ్వానాకు అప్పగిస్తూ ఉన్నారు. రిజ్వానా ఈ పిల్లల్ని సంతానం లేనటువంటి తల్లిదండ్రులకు ఈ పిల్లల్ని విక్రయిస్తున్నట్టుగా ఇప్పటికే పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. ఫోటో స్టూడియో.